40 మంది జీహెచ్ఎంసీ ఉద్యోగులపై ఎన్నికల సంఘం కొరడా. సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. ఎన్నికల విధులకు హాజరు కావటం అక్కడ కాకుండా నిర్లక్ష్యం వహిస్తున్న జీహెచ్ఎంసీ ఉద్యోగులపై ఎన్నికల కమిషన్ కొరడా అయితే జులిపించింది. ఎన్నికల విధులకు హాజరు కావాలని పలుమార్లు ఆదేశించినప్పటికీ కూడా జీహెచ్ఎంసీ పరిధిలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు గైర్హాజరయ్యారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. 40 మంది ఉద్యోగులపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో జీహెచ్ఎంసీ అఫిడవిట్ ఎన్నికల కమిషను ఎలక్షన్ కమిషన్ అయితే మంగతాయారు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు 40 మంది ఉద్యోగులపై సెక్షన్ 134 కింద కేసు నమోదు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు అత్యంత పారదర్శకంగా నిర్వహించడానికి పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నామని ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అయితే ఈ సందర్భంగా వెల్లడించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కలెక్టర్ అనుదీప్ ఇక్కడ దురిశెట్టితో కలిసి ఎన్నికల ఏర్పాటుపై చర్చించారన్నమాట. సో ఏది ఏమైనా మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉద్యోగులు అయితే 40 మందిని అయితే కేసులు పెట్టడం జరిగింది 40 మంది మీద. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.